మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బొలి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ను సహ ఉద్యోగులు హాస్పిటల్కు తరలించారు. తనపై అధికారి సురేఖ వేధింపులకు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు బాధితుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసి విచారణ చేపట్టారు. పర్లేదు సింగిల్ మేడం సింగిల్ నిన్న సాయంత్రం 12th రోజు మీటింగ్ ఉంది. నిన్న సాయంత్రం బిల్ చెప్పారు నాకు 6:30కి. నేను కొంచెం పని అంటే కొంచెం టెన్షన్ పడతాను, తొందరగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వచ్చి రిపోర్ట్స్ తయారు చేసుకున్నాను. నిన్న 9 వరకు రిపోర్ట్స్ తయారు చేసుకున్నాను. లేట్ అయింది, నాకు లేట్ అయింది. అందరూ ఉన్నారు మా ఆఫీస్లో. ఈ మొక్క తెలిపోయింది, నేను తొందరగా వెళ్ళాను. 10కి వచ్చేసరికి ఆఫీస్లో ఎవరు లేరు, అంటే ఆఫీస్ తాళం వేసింది. నేనే అక్కడిక్కడ తిరిగినాం. నేను ఈ అమ్మాయి ఇద్దరం వచ్చినాము. అక్కడ బయట కిటికాడ తాళం పెట్టి ఉంటుంది, తాళం తీసుకొని వచ్చి కూర్చున్నాను. నేను యాక్చువల్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి కింద, అటెండ్ అయిదామని నా ఏఈఓస్ని పిలిపించుకొని ఉమెన్స్ వాళ్ళని పిలిపించుకొని వచ్చింది. వచ్చేసరికి ఈరోజు ఈ మధ్య డ్యూటీ ఇక్కడ ఈమె వచ్చింది. ఎవరు లేరు అటెండర్. లేకపోతే ఫోన్ చేశాను మా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి ఆఫీస్లో ఎవరు లేరు, నేను వచ్చిన తాళం తీసలేదు, ఇట్లుంటుందా అన్న సూపరింటెండెంట్తో. అంతే. ఈమె వచ్చింది, ఈ లైట్స్ ఫ్యాన్స్ అన్నీ వేసి ఉన్నాయి, వేసే పెట్టిపోయిండ్రు, ఇట్లుంటుందా అని ఈమెతో అన్న తర్వాత అయ్యో మేడం నిన్న సాయంత్రం నేను లేను అని అన్నాడు. అనేసరికి ఆయన ఆశ పడుకుంటూ ఉరికొచ్చిండు, బయట నుండి ఉరికొచ్చి శ్రీనివాస్ లైట్లు నిన్న నైట్ నువ్వే చేసినావు కదా డ్యూటీ, లైట్స్ అన్నీ వేసేసిపోయినావు అని అన్నాడు. అంటే నేను మీ దగ్గర పని చేయలేను మేడం, నేను ఒకటి రిజిగ్నేషన్ లెటర్ మీరు రాసియండి, నేను సంతకం పెట్టిస్తాను. అంటే నేను అన్నా, నేను నీ టైపిస్ట్ నా, నేను నువ్వే రాసుకో రిజిగ్నేషన్ లెటర్, నువ్వే సంతకం పెట్టి, నేనెందుకు నీకు రిజిగ్నేషన్ లెటర్ నేను రాసిస్తాను, నువ్వు సంతకం పెట్టించుడేంది, ఏం మాట్లాడతాను అన్న. నేను మీ దగ్గర పని చేయలేను అన్నట్టు పోయిండు. ఒక ఖాళీ పెస్టిసైడ్, మా దగ్గర పెస్టిసైడ్ శాంపిల్స్ ఉంటాయి, ఖాళీ బాటిల్ను నీళ్ళు పోసుకొని ఊపుకుంటూ వచ్చి ఇట్లా తాగినట్టు చేసింది. ఖాళీ బాటిల్ని నీళ్ళు పోసుకొని ఉప్పుకుంటూ వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు అని బయటికి వెళ్ళి చూస్తే తీసుకొని నేను తాగుతున్నా అని తాగి కింద పడేసి అడగూస్తున్నాడు. నేను ఎస్ఐకి ఫోన్ చేసి నేనేం చేస్తాను, నేను ఎస్ఐకి ఫోన్ చేసిన, 108 ఫోన్ చేసి ఈమె ఎస్ఐకి ఫోన్ చేసింది, 108 వీళ్ళిద్దరు ఉన్నారు నా బట్టి, ఆమె కూడా ఉంది. ఇది జరిగింది. ప్రతిరోజు మీరు డ్యూటీలో హరాస్మెంట్ చేస్తున్నారట, స్టూపిడ్స్ ఫెలో ఇడియట్ అనుకుంటా తిడుతున్నారట, వ్యత్యాసం చూస్తున్నారట, వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు, మీ పైన ఆరోపణ చేస్తున్నారు మేడం. దీనిపైన మీ సమాధానం? అసలు ఆయన ఆంధ్రానే తెలియదు, అప్పుడప్పుడు కాకినాడ కాజా అది పట్టుకొని వస్తాడు అంతే. ఆయన ఆంధ్రానే తెలియదు నాకు. ఎవరితో నన్ను చెప్పి వినిపించాలి కదా, నేను అన్నది రికార్డ్ ఏదన్నా అన్నది ఉంటుంది కదా, ఏదన్నా ఉంటుంది కదా. ఎప్పుడన్నా ఆంధ్ర ఆయన ఎందుకంటామండి, అటెండర్లను 4th క్లాస్ పీపుల్ని నేను చాలా ఒక రకంగా బాగా చూసుకుంటాను.